అయితే వాల్‌మార్ట్‌కి ఎందుకొచ్చినామంటే, ఇగ రోజుని చిల్లర పైసలన్నీ కలిపి ఒక డిబ్బీ అయితే నింపుండే ఇగ రూమ్‌మేట్స్ అందరం కలిపి. సో, ఇగ ఆ కాయిన్స్ అన్నీ కలిపి ఆ క్యాష్ రిడీమ్ చేసుకుందామని చెప్పేసయితే వాల్‌మార్ట్‌కయితే వచ్చినాం. సో, మనం వాల్‌మార్ట్‌కి ఎందుకొచ్చినామనంటే, బయట గ్యాస్ స్టేషన్స్‌లో కూడా ఇట్లా కాయిన్ టు క్యాష్ అని చెప్పేసి కొన్ని మిషన్స్ ఉంటాయి. సో, వాళ్ళేందంటే మనకు కొంచెం టాక్స్ తీసుకుంటారన్నట్టు. సో, వాల్‌మార్ట్‌లో అట్లా టాక్స్, గీక్స్ ఏముండదు. సో, ఇక్కడ మనకు క్యాష్ కావాలంటే క్యాష్ తీసుకోవచ్చు. లేదంటే మనకేమైనా ఈ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి ఉంటది వోచర్స్. ఆ గిఫ్ట్ కార్డ్ అయినా తీసుకోవచ్చన్నట్టు. ఇంక మొత్తం మీద మా డిబ్బీలున్న చిల్లర పైసలన్నీ పోస్తే మాకైతే ఒక $15 అయితే వచ్చినాయనుకోండి. ఇగ మనకు కొన్ని కాయిన్స్ అయితే మిషన్ తీసుకోదు. సో, అవి మనకు తీసుకొని కాయిన్స్ అయినా కిందొస్తాయన్నమాట. మనం అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇంక మనకొచ్చిన స్లిప్‌ని ఎక్కడ పోయి మనీ అడగాలో తెలవక అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఇది ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అడుగుదామని పోతే మధ్యలో ఆ ముసలమ్మని ఎవరో అడిగినట్టే వచ్చి "బిడ్డ ఇక్కడ కాదు గాడికి పోయి తీసుకో" అని చెప్పేసి అంటాంది. ఇంక తర్వాత ఇగ మా దోస్తు గాళ్ళుండైతే "అరే! ఇగ క్యాష్ ఏం తీసుకుంటాము. మంచిగా ఒక వస్తువు కొనుక్కుందాము రూమ్‌లో గుర్తుండేటట్టు" అని చెప్పేసి అంటే రూమ్‌లో అయితే మాకు బ్లెండర్ లేకుండే. సో, బ్లెండర్ తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాం. అది మాకిగ అన్ని టాక్సెస్ కలిపి అదే $15కి వచ్చేసింది. సో, ఇగ సో హ్యాపీ అన్నట్టు. ఇగ మొత్తం అయితే మాకు కాయిన్స్‌కయితే మాకొక వస్తువయితే వచ్చేసింది. సో, మీ రూమ్‌లో కూడా ఇట్లా బాగా కాయిన్స్ ఏమైనా మిగిలితే ఇట్లా వాల్‌మార్ట్‌కొచ్చయితే ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఈ బయట గ్యాస్ స్టేషన్‌లో అడ్డగోలు ట్యాక్స్‌లకు పెట్టే బదులు ఇదైతే బెస్ట్.